ఇక డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ మాసబ్ ట్యాంక్లోని రాష్ట్ర ఎన్నికల సంఘం వద్ద తెలంగాణ సర్పంచ్ల సంఘం ఆందోళనకు దిగింది. గ్రామ పంచాయతీ పెండింగ్ బిల్లులు చెల్లించిన తర్వాతనే తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని ఎన్నికల కమిషనర్ని కలిసి వినతి పత్రం అందజేశారు. తెలంగాణ సర్పంచ్ల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ ప్రజాప్రభుత్వం అంటున్న ఈ కాంగ్రెస్ ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులపై నిర్లక్ష్యం చేస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ పార్టీ సర్పంచ్లు ఎక్కువగా ఉన్నారని కక్ష సాధింపు చర్యలు చేపడుతోందని వాపోయారు. సర్పంచ్ల పెండింగ్ బిల్లులు చెల్లించకుండా ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం చూస్తే ప్రభుత్వం పైన తిరుగుబాటు చేసేందుకు సర్పంచ్లు సిద్ధంగా ఉన్నామని తెలియజేశారు. గ్రామ పంచాయతీ వర్కర్లకు జీతాలు అందక వారి కుటుంబాలు చిన్నభిన్నం అవుతున్నాయని అన్నారు. గ్రామాలలో ట్రాక్టర్ల డీజిల్ పైసలు లేక చెత్త తరలించక గ్రామాలు అపరిశుభ్రతగా తయారయ్యాయని అన్నారు. ప్రభుత్వం సర్పంచ్ల పెండింగ్ బిల్లులను బిల్లులు ఇచ్చిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలి. పెండింగ్ బిల్లులు ఇచ్చినాకనే ఎన్నికలు సర్పంచ్ల ఐక్యత సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను సర్పంచ్ల అభివృద్ధి చేసిన పనుల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం ఉండి వైఖరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులను గ్రామాల్లో అభివృద్ధి పనులు చేసిన సర్పంచ్ల పెండింగ్ బిల్లులను ప్రభుత్వం ఉండి వైఖరి సర్పంచ్ల పెండింగ్ బిల్లులను తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు గ్రామాలలో అభివృద్ధి పనులు ఎట్లా ఉన్నాయంటే ఎక్కడ భారతదేశంలోనే గుర్తించే విధంగా సర్పంచ్లను గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులు చేయించిన కేసీఆర్ గారు ఆయన హయాంలో మేము చేసిన సర్పంచులుగా మేము గొప్పగా ఫీల్ అవుతున్నాం. ఎందుకంటే గ్రామాలలో డంపింగ్ యార్డు, శ్మశాన వాటిక, వైకుంఠ ద్వామ, రైతు వేదిక, క్రీడా ప్రాంగణము, అదేవిధంగా గ్రామ పంచాయతీ భవనాలు, సీసీ రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలు, వీధి లైట్లు ఎక్కడ చూసినా ఏడ చూసినా అభివృద్ధి అనేది గ్రామాలలో దూసుకుపోయింది. మేము సర్పంచులం పోటీపడి గ్రామాల్లో సర్పంచ్లకు అవార్డు రావాలని పోటీపడి సొంత పైసలు కూడా పెట్టుకొని అభివృద్ధి పనులు చేసి మేము దేశంలో గర్వపడే విధంగా తెలంగాణ రాష్ట్రం గర్వపడే విధంగా సర్పంచ్ అభివృద్ధి పనులు చేసినాం. కానీ కరోనా టైం 2 సంవత్సరాల నుంచి స్టేట్ ఫైనాన్స్ కొంచెం సంబంధించినది ఇవ్వకుండా అదేవిధంగా కేంద్ర ఫైనాన్స్ కూడా దాదాపు 15th ఫైనాన్స్ నుంచి కూడా దాదాపు 5-6 నెలలు బాకీ ఉన్నాయి. అవి ఇప్పటికి కూడా ఇవ్వలేదు. అట్లా చూసుకుంటూ పోతే మేము తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధి వైపు పోటీపడి చేసినాం. కానీ అట్లనే పోటీపడి కూడా డబ్బులు ఖర్చులు పెట్టి అభివృద్ధి పనులు చేసినాం. ఆ చేసిన పనుల బిల్లు దాదాపు ఇప్పటికి 4 ఏళ్లు సర్పంచ్ల కాల పరిమితి అయిపోయి 4 నెలలు అవుతుంది. 4 నెలలు అవుతున్నా కానీ ఈ ప్రభుత్వం సర్పంచ్ల బిల్లులపై ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. కాబట్టి ఇవాళ మా సర్పంచులు అక్కడ రాష్ట్రంలో ఉన్న సర్పంచులు ఆర్థిక ఇబ్బందులతోని కొంతమంది కుటుంబాలు కూడా చిన్న భిన్నమవుతున్నాయి. ఆ విధంగా మేము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. ఇప్పటికీ గ్రామ పంచాయతీ మళ్ళా స్థానిక సంస్థల ఎన్నికలు పెడతామంటారు. మా బిల్లులు అట్లనే ఉన్నాయి, మాకు ఇవ్వలేదు. ఇప్పటికీ 4 నెలల సంధి